మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఈ జూలై 26వ తారీఖు 67వ రోజును బట్టి నేను దేవుని గణపరుస్తా ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ మన జీవితాలను సంధిస్తున్న దాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం ఉన్నాం. 24 వచనాలు అయిపోయి 25వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. గర్విష్ఠుల గురించి చెప్పబడిన మాటలు మీరు గమనించాలి. సామెతల గ్రంథంలో ఇల్లు పెరికివేయును లేదా ఇల్లు నాశనం చేయును లేదా ఇంటి మీదకి ఉగ్రత వచ్చును, ఈ మాటలు కుటుంబం గురించి చెప్పబడుతున్న మాటలు. ఇల్లు అంటే భౌతికంగా కట్టబడిన ఇల్లు అనే పరిస్థితిలో ఉండకండి, దయచేసి అట్లా ఆలోచించకండి కూడా. ఇక్కడ ఇల్లు అనే ధోరణి అది కుటుంబం, భార్య భర్త పిల్లలు కలిగిన కుటుంబం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21-22లో యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు అని చదువుతాం. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడతారు అని చెప్పాడు. ఈ గర్విష్ఠులు ఎవరు అని చెప్పొచ్చు ఇప్పుడు అంటే విశ్వాసఘాతకులుగా ఉన్నారు, విశ్వాసాన్ని కొనసాగించని వారిగా ఉన్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉండని వారిగా ఉన్నారు అనే ధోరణి ఈ యొక్క గ్రంథకర్త ఉద్దేశంలో మనకు కనబడుతుంది. సామెతలు 12వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును అని చెప్పాడు. భక్తిహీనతకు చాలా భయంకరమైన పరిస్థితి ఉందండి, కానీ నీతిమంతుని ఇల్లు అయితే నిలుస్తుంది, నిలిచేటట్టుగా దేవుడు చేస్తాడు. చూసారా మీరు? సామెతలు 14:1 మనం చాలాసార్లు చదివాం కదా. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది అని చెప్పారు. కానీ 11వ వచనానికి వచ్చేసరికి, సామెతలు 14వ అధ్యాయం 11వ వచనం వచ్చేసరికి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అనే మాట చదువుతాం. మళ్ళీ మనం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది అంటే నీ ఇంటిని దేవుడు కాపాడకపోతే వ్యర్థం. మీకు గుర్తుకుందా మాట? 127వ కీర్తన 1వ వచనం ఎవరైనా కంఠస్థంగా చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఆయన కట్టించకపోతే, ఆయన కాపాడకపోతే వ్యర్థం. అందుకే కట్టించవలసింది దేవుడే, కాపాడవలసింది దేవుడే. చాలాసార్లు మనం ఆ విషయాలను జాగ్రత్తగా గమనించలేకపోతున్నాం. ఏమండి, భౌతికమైన ఇల్లు మేస్త్రి కడతాడు, నీ దగ్గర డబ్బులుంటాయి, కట్టించుకోవచ్చు, అదొకే. కానీ దేవుడే కట్టాలి అంట ఆ ఇల్లు. గర్విష్ఠులుగా భక్తిహీనులుగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కట్టబడదండి. ఆ ఇల్లు ఎప్పటికీ నిలవదు, ఆ ఇల్లు ఎప్పటికీ కట్టబడదు. అది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, బైబిల్ చాలా స్పష్టంగా గద్దిస్తున్నటువంటి మాట, బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. అటువంటి ఇల్లు నిలవదు, ఆ మాట మనం గమనించవచ్చు. 68వ కీర్తన 5వ వచనంలో కూడా ఆ మాటలు చాలా స్పష్టంగా కనబడతాయి. 68వ కీర్తన 5వ వచనంలో చాలా స్పష్టంగా ఈ ధోరణిలోనే ఈ విషయాలే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఎందుకు ఒకసారిగా ఇక్కడ సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుతున్న 25వ వచనంలో విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించనన్నాడు? ఎందుకు గర్విష్ఠుల ఇల్లు పెరికి వేస్తారన్నాడు అంటే, బైబిల్ విధవరాండ్రకు ఒక మంచి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం వాళ్ళని పరామర్శించడమే భక్తి అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడింది కూడా. ఎందుకంటే వారు భర్త లేని వారైనప్పుడు, వారు ఏ అండ లేని వారైనప్పుడు, మరి దేవుడి క్రమంలో, దేవుని ఏర్పాట్లో కుటుంబానికి భర్త అన్ని రకాలుగా
సాయం చేస్తాడు, కుటుంబానికి భర్త అన్ని రకాలుగా పోషిస్తాడు. ఆ భర్తనే లేనప్పుడు, ఆ భర్త కోల్పోయినప్పుడు దేవుడు వారికి ఆదరణ ఇస్తున్నాడు. అదొక కోణం అయితే, మరి గర్విష్ఠులుగా ఉంటే ఎవరైనా సరే వాళ్ళ ఇల్లును పెరికివేస్తానన్న వాగ్దానం ఆ మాట చెప్తుంది. అంటే రెండిటిని ఒకటే ప్లేస్‌లో పెట్టి చూడాలి. గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుంది. విధవరాలి ఇల్లేమో పొలిమేర విస్తరించబడుతుంది అన్నాడు. 146వ కీర్తనలో 9వ వచనంలో. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి వాళ్ళకు స్పెషల్ బ్లెస్సింగ్ ఉంది, స్పెషల్ అనాయింటింగ్ ఉంది, స్పెషల్ హెల్పింగ్ ఉంది వాళ్ళకు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కనుక ఒక మాట మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తాను. గర్విష్ఠులను ఎక్కడ కూడా దేవుడు సహించినట్టుగా, గర్విష్ఠులను ఎక్కడ కూడా దేవుడు ఇష్టపడ్డట్టుగా లేదండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అహంకారులను ఆయన ఎదురిస్తాడు అనే మాట చాలా స్పష్టంగా కనబడ్డది కదా. ఆయన 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 ఎదురిస్తాడు. పేతురు మొదటి పత్రిక 5:5లో కూడా ఉంటుంది. కానీ దీనులకు దేవుడు కృపనిస్తాడు, దీనులకు దేవుడు కృపనిస్తాడు. దీనులకు స్పెషల్ బ్లెస్సింగ్ అండి. దీనులు అంటే అందుకే ఇక్కడ గర్విష్ఠులుగా ఉన్న వారి ఇల్లు పూర్తిగా పేరుకివేయబడుతుంది. వారి జీవితాల్లో ఏది ప్రయోజనకరంగా ఉండదు, ఏది ప్రయోజనకరంగా మిగలదు అనే మాట మనం గమనించవచ్చు. యోబు గ్రంథంలో కూడా 40వ అధ్యాయము 11వ వచనం నుండి మీరు చూస్తే, నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని కృంగచేయుము, గర్విష్ఠులైన వారిని చూచి వారి అనగొట్టుము, దుష్టులు ఎక్కడున్నను వారి అక్కడనే అనగదొక్కుము, కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధించుము అని ప్రార్థన ఉంటుంది అక్కడ. అంటే గర్విష్ఠులైన వారు కృంగిపోతారని, వారు అణిచివేయబడతారని, వారిని దేవుడు అనగొడతాడని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఒక మాట చాలా సూటిగా మనం నేర్చుకోవచ్చండి. దేన్ని బట్టి కూడా మనం గర్వించవలసిన అవసరం లేదు. చాలాసార్లు మనము ఏమంటాము, తెలియకుండానే కొన్ని పరిస్థితులను బట్టి లేదా కొన్ని విషయాలను బట్టి మనం గర్వించేవారిగా ఉంటున్నాం కూడా అని మనం ఒప్పుకోవచ్చు. కానీ నీ గర్వం మంచిది కాదు. నీకు గుర్తుకుందా, నాశనానికి ముందు ఏం నడుస్తుందో? గర్వం నడుస్తుంది. గర్వం నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి నాశనానికి వచ్చిన ఎట్లా చెప్పొచ్చు? గర్వం ద్వారా. వాడు గర్వపడుతున్నాడు అంటే ఏమని చెప్పొచ్చు? నాశనం దగ్గర అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే, మనుషులను నాశనం చేయాలన్నప్పుడు వాడు గర్వాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే అది వాని లక్షణం. వాడు అంతే కదా, వాడు గర్వపడే కదా నాశనం అయ్యాడు. దేవుని దూతగా ఉండవలసిన వాడు, దేవుని దూతగా విరాజిల్లవలసిన వాడు నాశనం అయ్యాడు. ఒక ప్రత్యేక స్థానంలో మంచిగా ఉండవలసిన వాడు నాశనం అయ్యాడు. కారణం ఏంటంటే గర్వము. కాబట్టి దేవునికి ఏమి పక్షపాతం లేదండి. కాబట్టి అది దేవదూతలైనా మనుషులైనా ఎవరైనా గర్విష్ఠులు వర్ధిల్లడానికి వీల్లేదు. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దేన్ని బట్టి కూడా మీరు గర్వించొద్దు. మీకు అందం ఉండొచ్చు, మీకు ఆస్తి ఉండొచ్చు, మీకు పేరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. గర్వించే పరిస్థితులు తీసుకొచ్చే ఏవైనా ఉండొచ్చు మీకు. దేవుని బిడ్డలు దేన్ని బట్టి కూడా గర్వించే వారిగా ఉండొద్దు. దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదండి ఆ విషయాన్ని. నేనేమంటానంటే, నువ్వు దేన్ని బట్టి గర్విస్తావో తప్పకుండా దేవుడు దాన్ని నీ నుండి తీసేస్తాడు. నెబుకద్నెజర్ కాలంలో అదే జరిగింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన గురించి దేవుడు ఏం చెప్పాడంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, అయితే అతడు మనస్సున అతిశయించి. మీకు గుర్తుకుందా మనసున గర్వించిన ఇంకొకరు? మీకు గుర్తుకుందా మనసున గర్వించిన ఇంకొక వ్యక్తి? ఆయన మనసున
హిజ్కియా, గర్వించను అనే మాట రాయబడింది. అతడు మనసును గర్వించను. అది కొట్టు, ఘాటిట్ అని కొట్టు మామే. అతడు మనసును గర్వించను. అతడు మనసును గర్విస్తే, మనసును అతిశయిస్తే ఏం జరిగింది అంటే, అక్కడ దానియేలు 5:20 రాయబడ్డ మాట, ఆ అతిశయించి గర్వించడం వల్ల, ఈ బలాత్కారం వల్ల అతని హృదయం కఠినం చేసుకోగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అనే మాట రాయబడ్డది. మనసును గర్వించిన ఇంకొకరి గురించి మీరు చెప్తారా? మనసును గర్వించిన ఒక రాజు గురించి చెప్పండి మీరు, మీకు తెలిసిన రాజు. హిజ్కియా, హిజ్కియా కాదు, ఉజ్జియా. హిజ్కియా బహిరంగంగానే గర్వించిండు. ఉజ్జియా మనసును గర్వించిండు. అతడు గర్వించక ముందు అతని గురించి రాయబడ్డ మాట ఏంటంటే, అతడట, మనము రాజుల మొదటి గ్రంథంలో బైబిల్ అప్డేట్ అయిందండి. బైబిల్ ఐప్యాడ్లో చూపించట్లేదు సరిగా. అప్డేట్ అయింది. సురేష్, మీరు ఆ రెఫరెన్స్ తీశారా? సరే, చాలాసార్లు ఒక వ్యక్తి మనసును గర్వించినప్పుడు, గర్విష్ఠులుగా మిగిలినప్పుడు వారి జీవితాల్లో ఏ విధమైన మేలులు పొందుకోలేదు అనే కోణంలో చాలా మంది గురించి రాయబడిందండి. నేనేమంటానంటే, ఈ దినాల్లో కూడా చాలాసార్లు మనం కూడా గర్వించిన రోజులు ఉన్నాయి కదా. మన ఉద్యోగాలను బట్టో, మనకున్న ఆస్తులను బట్టో, అంతస్తులను బట్టో లేవా? ఏదో ఒక రకంగా మనము గర్వించే వ్యక్తులుగా ఉన్నాము అనే మాట మనం కూడా అంగీకరించాల్సిందే. ఏ పరిస్థితిని బట్టి అయినా నువ్వు గర్విస్తే, ఏ పరిస్థితిని బట్టి అయినా నీ లోపల గర్వం వస్తే, దేవుడు ఎంత మాత్రము అంగీకరించేవాడు కాదు అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఆ గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుంది. అది చాలా సీరియస్ అండి. కొన్నిసార్లు అది బయటికి కనబడదు, మనం బయటికి చూడము, అది బయటికి కనబడే విధంగా ఉండదు. కానీ అది పెద్ద పొరపాటు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది పెద్ద విషయం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు అర్థమవుతుందా? 2వ దినవృత్తాంతాలు 26:16.
2 Chronicles 26:16. ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా విచిత్రం అనిపిస్తుందండి. ఎందుకు అనంటే, అతడు స్థిరపరచబడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయానని రాయబడ్డది. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. అంటే మీరు చెప్పండి, స్థిరపడక ముందు అతడు స్థిరపడక ముందు దీన మనసు, తగ్గింపు తత్వము, లోబడి మనస్తత్వం ఉంది. అంటే అంటే మనం ఇట్లా అనొచ్చా? మనం ఇట్లా చెప్పొచ్చా? అంటే ఒక వ్యక్తి స్థిరపడితే గర్వం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని, కష్టాలలో శ్రమలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడని, అవన్నీ పోయి కొంచెం అన్ని సెటిల్మెంట్ అయిపోయి మంచిగా అంత స్థిరపడ్డ తర్వాత తెలియకుండానే ఆ వ్యక్తిలో గర్వం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు కదా. అందుకే ఒకవేళ మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు కానీ, అందుకే కొన్ని శ్రమలు మన జీవితాల్లో ఉండడం మంచిది. ఇరుకైన పరిస్థితుల గుండా మనం వెళ్ళడం మంచిదేమో. లేకపోతే తెలియకుండానే మన మనస్తత్వం ఎలాంటిదంటే, అన్నీ అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర పడిపోయే అవకాశం ఎక్కువుందేమో. ఆయన ఎంత గర్వించాడు అంటే, యాజకుడు చేయాల్సిన పని తాను చేయడానికి ముందుకొచ్చాడు. వాని గర్వం వాడిని నాశనం చేస్తది. నాశనానికి ముందు గర్వం నడుస్తది అన్నట్టుగానే, అక్కడ ఏం జరిగింది అంటే చివరికి ఆయన కుష్టుని తెచ్చిపెట్టుకున్నాడు. అక్కడ ఏమని రాయబడ్డదంటే 21 వచనంలో మరణం వరకు అతడు కుష్ఠరోగి అయి ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, అన్నీ సెటిల్ అయ్యాయి. మనం తర్వాత వచనానికి వెళ్ళక ముందు నేను మీకు ఒక ఆలోచన లేదా ఒక ప్రశ్నలాగా ఒక ఆలోచన నేను మీకు ఇచ్చేది ఏంటంటే, మనం ఎలాగున్నాం? నువ్వెలాగున్నావు? నేనెలాగున్నాను? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూల పడుతున్నప్పుడు నువ్వు నేను గర్వించే వారిగా ఉన్నామా? స్థిరపరచబడిన తర్వాత ఇది చాలా బాధాకరమైన విషయం కదా. ఒక వ్యక్తి స్థిరపరచబడిన తర్వాత గర్వించడం ఏంటి? ఒక వ్యక్తి అన్ని పర్ఫెక్ట్ ఉన్న తర్వాత స్థిరపడ్డాక గర్వించడం ఏంటి? స్థిరపడ్డ తర్వాత స్థిరపరిచిన దేవుణ్ణి గొప్ప చేయాల్సింది పోయి, స్థిరపడ్డ తర్వాత ఎవరైతే స్థిరపడ్డానికి కారకుడయ్యాడో ఆ దేవుణ్ణి గణపరచవలసింది పోయి, స్థిరపడ్డ తర్వాత గర్వించుటేంటి? అంటే నీ సొంత బలం చేత స్థిరపరచబడ్డావా? నీ సొంత శక్తి చేత స్థిరపరచబడ్డావా? నీ సొంత ఆలోచన చేత స్థిరపరచబడ్డావా? దేవుడు కదా నేను స్థిరపరిచింది. కొద్దిగా సీరియస్గా మీరు ఆలోచిస్తే మంచిదండి. చాలాసార్లు చాలా మంది చేస్తున్న పొరపాటు, ఉజ్జియా జీవితాన్ని మీరు గమనించుకుంటూ వస్తే చాలా శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతడు బాగానే ఉన్నాడండి. అతడు ఉద్దేశం ఏంటి? దేవాలయంలో నిత్యము దుపార్చన జరగాలి. ఆ దినం కార్యక్రమానికి యాజకులు లేటుగా వచ్చారు. నేను వేస్తానన్నాడు ఆయన, అంతే. అసలు అది నీ పనే కాదే. మనిషి గర్వం ఏం చేస్తుందంటే బాధ్యతను మర్చిపోయేటట్టు చేస్తుంది, లేదా వేరే వాళ్ళను లెక్క లేకుండా చేస్తుంది. అందుకే మీరు చరిత్రలో కూడా మీకు తెలిసిన వాళ్ళలో కూడా మీరు చూసుంటారు, ఒక వ్యక్తి గర్వపడ్డప్పుడు వారి ఇల్లు పెరికివేయబడ్డది, వారి జీవితాలు ఇబ్బంది పడ్డాయి. తర్వాత మనం ఏమంటాం తెలుసా అండి, వాడు అట్లా గర్వపడ్డాడు భయ్య, అందుకే వాని బతుకంత అట్లా అస్తవ్యస్తం అయిపోయింది. అవును. కానీ 26:15లో ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది. అతనికి ఆశ్చర్యకరమైన సహాయం ఉజ్జియాకే కలిగింది. అదే చెప్తున్నా నేను. శ్రమల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళాడు ఆయన. అప్పుడు చాలా బాగున్నాడు. దేవుడు సాయం చేసిండంటే సరే, ఈ దినాల్లో కృపాకాలంలో వేరు గాని, ఆ దినాల్లో దేవుడు సహాయం పొందుకున్నాడంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆశ్చర్యమైన సహాయం చేసిండంటే నాటే జోక్. దేవుని చేత సహాయం పొందుకుంటావు, దేవుని చేత దీవెన పొందుకుంటావు, దేవుని చేత సరి చేయబడతావు. ఆశ్చర్యకరమైన సహాయము పొందుకున్న తర్వాత మనసును గర్విస్తావా? కాబట్టి వ్యక్తిగతంగా కూడా ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకుందామండి. మనం దేన్ని బట్టి అయినా గర్విస్తున్నాము.
ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, బంధువులను బట్టి, బలగాన్ని బట్టి, పిల్లల్ని బట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి? ధైర్యం వేరండి, గర్వించడం వేరండి. కొంతమంది నేను చూశాను, ఇంకేముంది బ్రదర్, ఇక చేతికి ఎదిగిరి పిల్లలు, ఇక వాళ్ళు సంపాదిస్తారండి, ఇక నాకేం తక్కువ, నేను హాయిగా ఉండొచ్చు. ఆ ధైర్యం, నమ్మకం మంచిదే, కానీ దాన్ని బట్టి ఎవరిని లెక్క చేయకుండా గర్వించడం చూసారా, అది మంచిది కాదు. అట్లా గర్వించిన వాళ్ళ పిల్లలు సెట్ కాలేదండి. అట్లా గర్వించిన వాళ్ళ పిల్లలు సెట్ కాలేదు. నేను చూశాను. నేను 100 మంది పేర్లు చెప్పగలను ఇక్కడి నుంచి ఇప్పుడు నేను. కారండి, దేవుడు తెలుసు, ఒరే నీ పిల్లలు సెట్ అయితే నువ్వు ఆగౌరవు అని దేవుడు అక్కడ ఆపేస్తాడు అంతే. దేన్ని బట్టి గర్వించకండి. ఏదైనా దేవుని కృపాన్ని నమ్మండి అంతే. దేవుని కృపాన్ని నమ్మండి. పౌరులాగా చెప్పగలిగేవారు కావాలండి, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప అని అయి ఉన్నానండి. కొన్నిసార్లు కొంతమంది వచ్చి చెప్తారు, అరే ఎట్లా ఉండేటోని పాపం, ఇప్పుడు ఎట్లా అయినో పర్వాలేదులే, అసలు ఇక ఇంకేముంది, అసలు నీ జీవితం మారిపోయింది, అసలు నీ లక్ దొరికింది, కుదిరిందంటే ఇట్స్ ఓకే అని చెప్పండి, దేవుడి కృప అని చెప్పండి అంతే. ఇంకొకటి కూడా పెద్ద డేంజర్ అండి, మనం ఇప్పుడు చదివిన మాటల్లో 26వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 15-16లో మనం చదివిన మాటల్లో బయటికి గర్వం చూపించలేదు, మనసులో గర్వించాడు ఆయన. ఇది ఇంకా పెద్ద మోసం అండి. ఇది చాలా మంది బయటికి నాదే ఉంది బ్రదర్, అంతా నేను చాలా చిన్నోనండి, పెద్ద ఏం లేదు, అంతా దేవుడి దయ మీ దయ అంటారు. లోపల అరే నేను లేకుంటే ఇదంతా జరిగేది 60 అని లోపల అనుకుంటారు. చాలా మంది మనసులో గర్విస్తారు. మరి ఎంత కష్టపడ్డా నేను ఎంత కష్టపడి చదివిపించినా ఈరోజు పిల్లలు సెట్ అయ్యారంటే ఊరికనేనా అని లోపల గర్విస్తాడు. నువ్వు కష్టపడడానికి, నీ పిల్లల్ని చదివిపోయడానికి దేవుడు కృపనిచ్చాడు. అది మర్చిపోయినావు నువ్వు. అప్పుడు ఏడ్చినావు, అప్పుడు ప్రార్థన చేసినావు. ఆశ్చర్యకరమైన సహాయం ఫీజుల కొరకు, ఆశ్చర్యకరమైన సహాయం పిల్లల చదువుల కొరకు, ఆశ్చర్యకరమైన సహాయం ఆరోగ్యం విషయంలో, ఆశ్చర్యకరమైన సహాయం అందింది నీకు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. అదంతా మర్చిపోయి ఊరికనేనా అన్నవు చూసావా? దైవజనులకు కూడా ఒక మాట చెప్పనియండి నేను, నీ పరిచర్యను బట్టి కూడా నువ్వు అతిశయించొద్దు, గర్వించొద్దు. నేను చక్కటి ప్రసంగాలు చేస్తున్నా, నేను పెద్ద మందిరం కట్టిన, నా దగ్గర జనాలు చాలా మంది వస్తున్నారు, అసలు నేను కాబట్టి చేయగలుగుతున్నా, ఆ ప్రాంతంలో నేను కాబట్టి ఉండగలుగుతున్నా. నువ్వు కాకుంటే దేవుడు ఆడ పరిచయం చేయాలనుకుంటే బొమ్మను పెట్టి కూడా సేవ చేయించుకుంటాడు. నేను అని గర్వపడడానికి ఏమీ లేదు. దేవుడు ఒక అనామకుని పెట్టుకొని సేవ చేయించుకుంటాడు. అర్థమవుతుందా? నా ఉద్దేశంలో బొమ్మను పెట్టుకుంటే విగ్రహాన్ని పెట్టుకుంటాడని కాదు. ఏమి తెలియని మూగవాడిని, ఏది తెలియని పనికి రాని వాడిని కూడా పెట్టుకొని చేస్తాడు. నేను తమిళనాడు పోయినప్పుడు చూశాను, అతని మాటలు రావండి. ఆయన సంఘంలో 1400 మంది ఉన్నారు. మాటలు రానోళ్ళు కాదు. ఆయన ఏం చెప్తున్నాడు ఏంటి తెలియదు. ఆయన ప్రజలకు ఏం చెప్పాలో రాస్తాడండి. ఆదివారం నాడు దాన్ని చదువుతారు చర్చిలో. 1400 మంది ఆయన సంఘ సభ్యులు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి. ఆయన కృపను బట్టి మనం వాడబడుతున్న సేవలో. వీఆర్ అన్వర్తి, గాడ్ ఈజ్ వర్తి. కాబట్టి దేన్ని బట్టి మీరేమో అతిశయించకండి. ఏదైనా దేవుని కృపే, ఏదైనా దేవుని సహాయమే. అనవసరంగా నువ్వు గర్వించడం వల్ల ఏం జరుగుతుంది? నీ ఇల్లు పెరికివేయబడుతుంది. ఎవరి చేత? యెహోవా చేత. అదెంత దుర్భరమైన మాట తెలుసా? ఎంత బాధాకరమైన మాట తెలుసా? యెహోవా చేత ఇల్లు స్థిరపరచబడాల్సింది పోయి యెహోవా చేత నీ ఇల్లు పెరికివేయబడ్డం అంటే రెండు చెవులలో చేతులు పెట్టుకొని ప్రభువా ఇది అన్నిటికీ జరగకుందును గాక అని చెప్పాల్సింది. ఈ మాట నేను వినకుందును గాక అని చెప్పాలి.
తెలుసా మీకు ఆ మాట? ఆయన చేత ఇల్లు పెరికివేయబడితే ఇంకేమైనా ఉందా అండి? ఇంకేమైనా ఉందా? దిక్కుకొకడు దశకొకడు మారిపోడా? అయ్యో, అసలు ఆలోచన చేస్తేనే పిల్లల భవిష్యత్తు ఏంది? అసలు ఆయన పెరికేస్తే ఇంకెవడన్నా స్థిరపరచబడగలుగుతాడా? ఏంటి కారణం? చాలా సింపుల్ కారణం. అంటే అందుకే నేను మీకు చిన్న ఆలోచన ఇస్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు ఎక్కడైనా అహంకారులను కానీ గర్విష్ఠులను కానీ ఇష్టపడ్డట్టుగా లేదు. మీరు కూడా చెక్ చేయండి. మీరు కూడా చెక్ చేయండి. ఇందాక నేను చెప్పిన యాకోబు 4:6, పేతురు 1 5:5 అయితే ఆయన ఎదురించును, అహంకారులను ఎదురించును. చాలా సీరియస్ విషయం అంటున్నాను నేను దాన్ని. చాలా సీరియస్ విషయం. కాబట్టి ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. మీ స్టడీస్ని బట్టి, మీకు రాబోయే ఉద్యోగాలను బట్టి, మీ సెటిల్మెంట్ని బట్టి, దేన్ని బట్టి అతిశయించకండి, దేన్ని బట్టి గర్వించకండి. దేవుని కృపను అనుకోండి. ఇది 25వ వచనం అండి. 26వ వచనము, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దురాలోచనల గురించి మాట్లాడాడు. మీరు గమనిస్తున్నారా? ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఈ ఆలోచనకు సంబంధించిన చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. 15వ అధ్యాయంలో 8వ వచనంలో దేవునికి హేయమైనవి కదా, దేవునికి ఏది హేయము, ఏది దేవుడు అసహించుకుంటున్నాడు చూసుకుంటూ వచ్చాం. తర్వాత 16వ వచనంలో, 15వ అధ్యాయంలో 16వ వచనం నుండి 18వ వచనంలో మనం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి 22 నుండి 22వ వచనంలో ఆలోచన చెప్పేవారి గురించి చూసాం. తర్వాత 23వ వచనంలో ప్రత్యుత్తరం ఇవ్వడం, సమాధానము సరిగా చెప్పడం గురించి చూసాం. ఏవి దేవునికి హేయములు? దురాలోచనలు యెహోవాకు హేయములు. దూరాలోచన కాదు, దురాలోచన. దురాలోచన అంటే ఏంటో చెప్పండి మీరు. ఎవరైనా డిఫైన్ చేస్తారా? నిర్వచనం ఇస్తారా? దురాలోచన అంటే ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారా మీరు? చెడుగా ఆలోచించడం. చెడుగా ఆలోచించడం అంటే ఏదైనా ఉదాహరణ చెప్తారా ఎవరైనా? సౌలు ఎప్పుడు దావీదు పైన దురాలోచన కలిగి ఉన్నాడు, ఆయన చంపాలి అనేసి. బైబిల్లో నుంచి కాకుండా బయట నుంచి చెప్పండి ఎవరైనా ఏదైనా ఒక ఉదాహరణ దురాలోచన. ఒకరికి హాని చేయడం కోసం ఇప్పుడు మనసులో అనుకోవడం. హాని చేయాలని ఆలోచించడం. అసూయతో కూడిన మనసా? ఎవరి దగ్గర నన్ను ఉన్న వస్తువు కూడా చూసి అది ఉంటే బాగుంటుండే అని అదొక దురాలోచన. అదే పాస్టమ్మ కూడా అదే చెప్తుంది నా ఎదురుగుండి. ఏమో అయ్యగారు, నేను వినలేదు అయ్యగారు. అదే నువ్వు వినలేదు కానీ సేమ్ చెప్తున్నారా? నువ్వు విన్నవంటలేను, కాపీ కొడుతున్నావు అని ఏమంటలేదు సారా. అదే ఒక విషయాన్ని చాలా రకాలుగా మనం ఆలోచించవచ్చు. మన వ్యక్తిగతమైన విషయాల కొరకు ఆలోచించడం, మనది కాని విషయాల కొరకు మనం ఆలోచించడం. నాకు తెలిసి మన వ్యక్తిగత విషయాల్లో మనం దురాలోచన చేసుకోం. మన వ్యక్తిగత విషయాల్లో మనం మంచి ఆలోచన చేసుకుంటాం. మన శరీరానికి, ఆత్మకు, ఒకవేళ మనం విశ్వాసమైతే మన ఆత్మీయ జీవితానికి మంచి ఆలోచన చేసుకుంటాం. అదే ఆలోచన ఒక లెవెల్ దాటితే ఇతరుల కొరకు, కొంచెం దూరం ఉన్న వాళ్ళ కొరకు అయితే ఏమాత్రం మంచి ఆలోచన చేయం కదా. ఇప్పుడు అదే అసూయ, ఓర్వలేనితనం,
ఇవన్నీ కూడా దాని కిందికి వస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మేలును కూడా, ఒక వ్యక్తి మంచిని కూడా మనం కోరుకోకుండా ఉండడం కూడా దురాలోచన. అందుకే చాలాసార్లు మనం వేరే వాళ్ళకి ఆలోచన ఇవ్వడానికి పరిగెత్తుకొని వెళ్తాం. మనం చాలాసార్లు మనం ఇచ్చే ఆలోచనలు ఏమాత్రం మంచివి కావు కూడా. సరే, మీరు ఎంతమంది చెప్తారు మేము కూడా దురాలోచనలు వస్తాయి మాకు కూడా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వీడియోలు ఆన్ చేసిన వాళ్ళనే చెప్పండి. ఆఫ్ చేసిన వాళ్ళ గురించి మనమేం అడుగుతాం? వాళ్ళు ఎప్పుడు ఆఫ్ చేసిన పని మీదే ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని? ఫోన్ ప్రాబ్లం ఉండి ఆన్ చేయకపోతే పర్వాలేదు, కానీ దేవుడు మంచి ఫోన్ ఇచ్చి అన్ని పరిస్థితులు అన్ని ఇచ్చిన తర్వాత కూడా వీడియోలు ఆన్ చేయట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. అప్పుడే లేచినాము, సరిగ్గా ఉన్నామో లేదో మా తలకాయలు జుట్టు కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. లేచినాయి గారు మేలు కాలేదు. మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా, యవ్వనస్తులు ప్రాముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. అట్లా ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్ నడుస్తుంది కదా. ఏదైనా కానీ మా బాధ మాకే తెలుసు, మీకు ఎట్లా అర్థమైంది? అట్లా ఇట్స్ ఓకే. అదైతే క్రమంగా అదొకటి మాత్రం నేను ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి, ఆ దురాలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎట్లా మరి దాన్ని జయించడం ఎట్లా? అది యెహోవాకు హేయం అన్నాడు కదా. ఇక ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించడం ద్వారా. ఇప్పుడు అయిష్టానికి హేయానికి వ్యత్యాసం ఏంటి? సరే, అయిష్టము, అసహ్యము, హేయము 3 వేరు. చెప్తారా డెఫినేషన్స్? నీకు ఇష్టం లేదు అక్కడ పెట్టారు, వద్దు నాకు, అది అయిష్టం. అది అసహ్యం, అది హేయం. రేంజ్ పెరుగుతుంది అన్నట్టు. దేవునికి దురాలోచనలు హేయం అంటాడంట ఆయన. ఎన్ని దురాలోచనలు పెట్టుకొని నువ్వు చేసే భక్తి సంగతి ఏందంటారు? అంటే నీ ఆలోచన ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచిస్తారా మీరు? నేను బాలసం బ్రదర్ 100% సపోర్ట్ చేస్తా. దురాలోచన రానోడు ఉండడు, దురాలోచన అందరికి వస్తుంది, దురాలోచనలు కామను, దురాలోచనలు జీవితంలో భాగము, దురాలోచనలు జీవిత విధానంలో భాగము, దురాలోచనలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వస్తాయి, దురాలోచన లేకుండా మనిషి బతకలేడు, దురాలోచనలు ఆక్సిజన్ లాంటివి. అయితే నెక్స్ట్, సహజంగా ఎక్కువ శాతము దేవుని శక్తిని లేకపోతే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించేటువంటి వారికి రాకపోవచ్చు. అందుకే మన ఆలోచనలకు ఏవి కావాలి ఉండాలని చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో. క్రీస్తు కావాలి ఉండాలి 7-8 వచనాల్లో. అంటే ఎక్కువ శాతము ప్రభు ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆ ఆలోచన రాకపోవచ్చు అని అంటున్నాను. రాకపోవచ్చు, పొరపాటున ఎప్పుడైనా వచ్చినా వెంటనే సరి చేసుకోవచ్చు, అవకాశం ఉంది. వెంటనే కొనసాగదు. మనకెందుకులే వాళ్ళ గురించి, మనకెందుకులే, ఒక కామతలంపు రావచ్చు, ఒక మోహతలంపు రావచ్చు, ఎవరు అతిథులేం కాదు కదా. కాబట్టి లేదా ఒకరి మీద అసూయ ఆలోచన రావచ్చు, వీడు ఉత్తగానే బాగుపడ్డా అని అనుకోవచ్చు. అంటే ఏ విధంగా నేను రావడం తప్పు కాదు కదా, వెంటనే దాన్ని తీసేసుకుంటూ రైట్ అవుతుంది అంతే కదా. అవును, మన లోకంలో ఉన్నాం కాబట్టి వస్తుంది. అంటే ఇవన్నీ సింపుల్ అండి. భక్తి జీవితం అనేది ఎటువంటిది అనేది నేనంటానంటే చూపు, మాట, ఆలోచన, క్రియ, ఇవన్నీ ఏంటంటే క్రైస్తవ విశ్వాసంలో కాన్షియస్ గా ఉండాలి దేవుని బిడ్డలు. ఏమంటారు తెలుగులో కాన్షియస్ గా ఉండడం అంటే? మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి, తెలివిగా ఉండాలి. ఎస్, యుక్తిగా, తెలివి. అంటే ఎట్లా అంటే నువ్వు వెంటనే గ్రహించగలగాలి, అరే ఈ ఆలోచన దేవుంది కాదుగా, ఎందుకు వచ్చింది నాకు అంటే వెంటనే అవేర్నెస్ రావాలి.
అరే నేను ఇట్లా చూడొద్దు కదా, ఎందుకు చూస్తున్నా, నేను ఇది వాక్యానుసారం కాదు కదా, అరే ఇట్లా మాట్లాడద్దు కదా, నేను ఎందుకు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా, అరే నేను ఇట్లా ఎందుకు నడుస్తున్నా, ఇది కరెక్ట్ కాదు కదా. వెంటనే 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 అంత చురుకుగా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జయించగలుగుతావు. Yes. అంతే తప్ప ఏం కాదులే అందరికి వస్తుంది కాబట్టి నాకు వస్తుంది అని ఎప్పటికో మెలకు వచ్చి క్షమించు ప్రవ్వా మొన్న 5వ తారీఖు వచ్చిన దురాలోచన బట్టి అంటే కుదరదట్లా. నాకు తెలిసి అంత తొందరగా వస్తేనే మనం సరి చేసుకోవడం కష్టం. ఇంకెప్పటికో వస్తే పాతవేయబడిన మనసాక్షి అయిపోతుంది మనకి. ఖచ్చితంగా దేవుని సహాయం తీసుకోవాలండి. అంటే భక్తిలో మీరు అడగాల్సిన విషయం, ఆత్మీయతలో మీరు అడగాల్సిన విషయం ఏంటో తెలుసా? అటువంటి మెలుకోగలిగిన మనస్సాక్షిని అడగాలి. నీకు అటువంటి అలర్ట్స్ రావాలి, నీకు వెంటనే అలర్ట్స్ రావాలి. ఎస్, ఈ ఆలోచన దేవుంది కాదు, దైవికంగా నువ్వు ఆలోచిస్తలేవు. ఒక వ్యక్తి నీతో మాట్లాడాలి, ఒక వ్యక్తి నేను సరిచేయాలి, ఒక వ్యక్తి నేను గద్దించాలి. అది క్రైస్తవ జీవితం. అది లోకంలో ఉన్నవానికి మనకున్న వ్యత్యాసం. అది లోకంలో ఉన్నవానికి దురాలోచనలు వచ్చి, నీకు దురాలోచనలు వచ్చి, ఇక నీలో ఉన్న దేవుడు గొప్పతనం ఏముంది? కొన్నిసార్లు పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు, కొన్నిసార్లు లోకంలో ఉన్న విషయాలు చూస్తున్నప్పుడు, రకరకాలుగా ఉన్నప్పుడు టక్కున వస్తుందండి. నువ్వు ఎప్పుడైతే వెంటనే అవేర్నెస్ తోటి దాన్ని జయించడం మొదలు పెడతావో, అది ఎలా ట్యూన్ అవుతుంది అంటే నీ ఆలోచన విధానం ఇక రాదు. ఒక కోణంలో ఒకప్పుడు 100 దురాలోచనలు రోజుకు వస్తే నువ్వు దాని విషయంలో అవేర్నెస్ ఉండి ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ నీ మనసు నొప్పించబడి, ఇది నాకు రావద్దు, ఎందుకు ఇట్లా అవుతుంది నా మనసులో ఈ ఆలోచనలు, ఎందుకు నా హృదయంలో ఈ ఆలోచనలు వస్తున్నాయి అనేది నీ లోపల ఒప్పించబడి నీ మనసు బాధ అయితే, నాకు తెలిసి నువ్వు ఆ ప్రాక్టీస్లో ఉంటే ఒకప్పుడు 100 దురాలోచనలు అది 5కు 10కి దిగిపోతుంది. నువ్వు సెట్ అవుతావు, సరి చేయబడతావు. సరి చేసుకునే మనసు చాలా ప్రాముఖ్యం. కరెక్షన్ మైండ్ ఎప్పుడు కూడా సరి చేసుకుంటా ఉండాలి. ఎప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోకండి దయచేసి. మీరు ఎదుటోని కనబడదు కాబట్టి మీరు వీరులండి శూరులండి అంటారు. వాళ్ళు అనగానే వెంటనే అబ్బా నేను పర్ఫెక్ట్ అనేమి అనుకోకండి. ఇక్కడ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు మిస్సెస్ పర్ఫెక్ట్లు లేరు. ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. నెగటివ్ థాట్స్ మొత్తం అలానే తీసుకోవచ్చా బ్రదర్? లేదు. అందుకే నీ కాన్షియస్ లో, నీ మనస్సాక్షిలో నుంచి రావాలి. కొన్నిసార్లు డెవిల్ కూడా నెగటివ్ థాట్స్ పెడుతుంది, అది మనస్సాక్షిలో నుంచి రావు. అందుకే ఆత్మీయమైన మెలకువ కావాలి. సాతాను కూడా కొన్నిసార్లు కాన్షియస్లో ఏం చేస్తుంటే నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అవిగా తీసుకోవాల్సింది. గుడ్ కాన్షియస్ తోటే జయించడం. కాబట్టి చూడండి, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. సామెతలు 16:24 మాటల గురించి మాట్లాడుతుంది. మళ్ళీ మీకు గుర్తుకుందా రోమపత్రిక 12:1-2లో మీ మనసు మారి రూపాంతరం చెందాలన్న మాట. అంటే ఒకవేళ ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో, కొంచెం హై థియాలజికల్ లాంగ్వేజ్ నేను మాట్లాడబోతున్నాను. ఎమోషనల్ కన్వర్షన్ అయిందేమో మన జీవితంలో. ఉద్రేకపూర్వకమైన మార్పు జరిగిందేమో మారు మనసులో. ఉద్రేకపూర్వకమైన మారు మనసు పొందుకున్నాం కాబట్టే సరైన విధానంగా వాక్యంలో నిలవలేకపోతున్నాం. నాకు తెలిసి మీరు ఒప్పుకోకపోండి, ఆల్మోస్ట్ ఒక 80% అంట, నేను 80% ఎమోషనల్ కన్వర్షన్స్ జరుగుతాయి. మనం యేసుక్రీస్తుని అంగీకరించే క్రమంలో ఎమోషనల్గా కూడా మనం మారిపోతున్నాం.
అది అది దేవుడే మార్చాడు. నేను మారవలేదు అంటలేను కానీ నీ స్పందన ఎమోషనల్గా ఉందేమో. ఎమోషన్లో నువ్వు అటువంటి రక్షణలోకి వచ్చావు. అయితే నేనేమంటంటే అప్పుడు నీకు సంపూర్ణమైన వాక్యం తెలియదు కాబట్టి, సంపూర్ణమైన దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేదు కాబట్టి, ఎమోషనల్గా నువ్వు మారినా కూడా వాక్యం వింటున్న కొద్దీ నీ జీవితంలో అటువంటి ఖచ్చితమైన మార్పు రావాలి కదా. దాన్ని ఎందుకు మనము ఒబే కావట్లేదు అనేది కూడా నా ఉద్దేశం. అందుకే స్లోగా చిన్న చిన్నగా మనం ఎదుగుతాం, చిన్న చిన్నగా మనం ఆ ఎదుగుదలలోకి వెళ్తాం. మనసు మారాలి, రూపాంతరం చెందాలి. చాలా అద్భుతమైన వాగ్దానం అండి. రోమా 12:1-2. కాబట్టి యెహోవాకు హేయములేంటి, యెహోవా దృష్టికి పవిత్రములేంటి? ఈ మాటలు రెండు కూడా చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. దయగల మాటలు యెహోవాకు పవిత్రము. నువ్వు మాట్లాడే విధానం దేవునికి పవిత్రంగా ఉంటది. దాని గురించి రాస్తున్నాడు అక్కడ. సామెతల గ్రంథం 11:20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలు. చాలా మనం ఇప్పటికే ఈ 15 అధ్యాయాల్లో చాలాసార్లు హేయులు అనే పదం చూసుకుంటూ వచ్చాం. మూర్ఖంగా ప్రవర్తించువాడు లేదా వాడి చిత్తమంతా మూర్ఖంగా ఉండువాడు యెహోవాకు హేయులు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన వారిని అంగీకరిస్తలేడు అనే ధోరణిలో, అనే కోణంలో మనం చూస్తాం. మీరు చూడండి సామెతలు 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలాసార్లు దేవుడు మనసు చెప్పాడు, నాకేవి హేయము, నాకేవి హేయము, హేయము 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 అని చెప్పాడు. అయినా మనము లోబడతలేమా? అయినా కూడా మనము దాన్ని చూసుకోవట్లేదా? ఇదే సామెతలు 15లో హేయముని కాకుండా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అంటాడు. అది కూడా ఒక రకమైన హేయమే కదా. దేవుడు ఇష్టపడడు కదా. కాబట్టి దేవునికి హేయమైనవి మన జీవితాల్లో పెట్టుకొని దేవుడు మనకు అట్లా సహాయం చేయాలి, ఇట్లా సహాయం చేయాలి, దేవుడికి అది ఇది అనే కోణంలో ఏమైనా ఉన్నామేమో మనం. సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు అని రాస్తాడు. అది నరులకే కాదు, ఒక మాటలో ఆలోచించాలంటే దేవుని కూడా అది హేయులే, దేవుని కూడా అది హేయంలే. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు మన హృదయాలను చూస్తాడు. దేవుడు పైరూపాన్ని చూస్తే బాగుండండి. దేవుడు పైరూపాన్ని చూడు. సమూయేలు 1 గ్రంథం 16:7 దేవుడు హృదయ అంతరంగాలు చూస్తాడనే మాట రాయబడ్డది. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. అందుకే ఇర్మియా కాలంలో ఒక ప్రవచనం ఉంటుందండి. ఇర్మియా అంటే దేవుడు దైవజనులను వాడుకొని ప్రవచించిన విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన యెరూషలేం గురించి ప్రవచిస్తాడు. అంటే యెరూషలేంలో ఉన్న ప్రజల గురించి ప్రవచిస్తాడు, ఇశ్రాయేలీయుల గురించి ప్రవచిస్తాడు. 4వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 14 అంటాడు, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఈరోజు దేవుడు కూడా మనతో ఇదే మాట్లాడుతున్నాడేమో. యెరూషలేమా అన్న దగ్గర నీ పేరు పెట్టుకుంటే నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కలిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. యెరూషలేం దగ్గర నీ పేరు పెట్టుకుంటే, బెంజమేనా నువ్వు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం నువ్వు కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నీకు కలిగి ఉండును. ఈరోజు హెచ్చరికతో కూడిన ప్రవచనం. ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని రోజులు? ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? విశ్వాసంలో కొనసాగబట్టి ఎన్ని ఏండ్లు అయింది? తీసేసుకో ఆ దుష్టాభిప్రాయాలు, తీసేసుకొని హృదయంలో ఉన్న మలినం. అదే కదా. అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కావచ్చు, 21-23 కావచ్చు,
అదే మాట మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మత్తయి గారు రాసినప్పుడు ఆయన ఆశ్చర్యంగా ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనంలో, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటిలో నుండి బయటకు వచ్చినవి అని చెప్పాడు. అంటే లోపలికి పోయేవి బయటకు వచ్చేవి. లోపలికి పోయేవి బహిర్భూమిలో అవి విడవబడతాయి కడుపులో నుంచి, కానీ బయటకు వచ్చే వాటి గురించి మాట్లాడతాడు. 18వ వచనంలో మత్తయి 15:18 నోట్లో నుంచి బయటకు వచ్చేవంటే హృదయంలో నుండి వచ్చే వాటి గురించి మాట్లాడతాడు. ఇవి మనుషులను అపవిత్రపరచునని మీరు గ్రహించరా అన్నాడు. ఏమొస్తాయండి? పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. దురాలోచనలు మొదటిది. హృదయంలో నుంచి బయటకు వచ్చేది దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవి కాదు, ఇవే మనిషిని అపవిత్రపరచును కాదు. చేతులు కడుక్కోకపోవడం కాదు మనిషిని అపవిత్రపరిచేది. నన్ను అపవిత్రపరిచేవి హృదయంలో ఉన్నవి, హృదయంలో నుండి వచ్చేవి. చాలాసార్లు వాటి గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. మంచిది ప్రియులారా, దీని గురించి కొన్ని మాటలు మీరు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయండి. మత్తయి సువార్త 15:19 ఇప్పుడు చూసాం కదా. 19వ కీర్తన 14వ వచనం, 37వ కీర్తన 30 మరియు 31 వచనాలు, 45వ కీర్తన 1వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 34 నుంచి 37 వచనాలు. తర్వాత 27వ వచనం, లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము నశయించుకుని వాడు బ్రతుకును. లోబి అంటే తెలుసుగా? లోబి అంటే ఎవరు? పిసినారి. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. ఎందుకు చెప్పండి? లోబి తన ఇంటి వారిని ఎందుకు బాధ పెడతాడు? ఏది అడిగినా కూడా లేదని చెప్పి. విచిత్రం ఏంటంటే పిసినారోళ్ళ ఇంట్లో అందరు పిసినారోళ్ళు ఉండరు కదా. పిసినారోళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? బాగా దుబారా చేసిన వాళ్ళు కూడా ఉంటారు అయ్యారు. ఉంటారు కదా. తల్లిదండ్రులు ఏమో పొదుపు చేస్తుంటారు, పిల్లలు ఏం చేస్తుంటారు? అవసరానికి ఖర్చు పెడితే వేరే కానీ దుబారా కూడా చేస్తారు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే అన్నిటికీ తాళాలేసుడు మొదలు పెడతాడు. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. అట్లని బ్యాలెన్స్, సమతుల్యత చాలా ప్రాముఖ్యం. చూడండి, కొన్నిసార్లు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను, మా అమ్మ ఏది అడిగినా ఇయ్యదు, మా నాన్న ఏది అడిగినా తర్వాత కొందాం అంటాడు, అన్నిటికీ టైట్ చేస్తాడు మమ్మల్ని, తొందరగా మా నాన్న జారడు అని పిల్లలు అనుకుంటారు. కానీ ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో తల్లిదండ్రులకు తెలిసినంత పిల్లలకు తెలియదు. ఏమంటారు? వినరు, ఏడింటారు. వాళ్ళకి బుల్లెట్లు కావాలి, మన స్ప్లెండరే కొనిద్దాం అనుకుంటాం. వాళ్ళ ఆలోచన విధానం వేరుంటది. వాళ్ళేమో పాపం మా మావాడికి పెద్ద ఫోన్ ఉంది కాబట్టి నాకు కూడా పెద్ద ఫోన్ కావాలి. పెద్ద ఫోన్ స్తోమత మనది కాదురా అంటే వినడు వాడు. చాలా విషయాల్లో అప్పుడు వాళ్ళ దృష్టిలో తండ్రి ఎట్లా అనిపిస్తాడంటే మా నాయన పిసినారోడు అనిపిస్తాడు అన్నట్టు. కాకపోతే సరే, ఇక్కడ ఆ మాట దాని అర్థం ఇది కాదు. కానీ లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఎస్పెషల్గా ఇక ఏదో ఎక్కడో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రతి దాని విషయంలో బాగా టైట్గా ఉండి ఇబ్బంది పెడతారు. అది కూడా మంచిది కాదు. అందుకే నేను ఏమంటే ఫ్యామిలీ మాట్లాడుకోవాలి. అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా కుటుంబం మాట్లాడుకోవాలి.
కుటుంబం యొక్క సిచ్యువేషన్ పిల్లలకు కూడా తెలియాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబం డిస్కషన్స్ ఉండాలి. పిల్లలు, మీకు తెలుసా నేను ఎంత సంపాదిస్తున్నానో, ఎంత మన ఆదాయం ఎంతో మీకు తెలుసా, మన ఖర్చు ఎంతో మీకు తెలుసా? మీకు నేను మీ 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 విషయాల్లో నేను ఎంత ఖర్చు పెట్టగలను మీకు తెలుసా? సారీ ఫర్ దట్. నేను మీకు దాన్ని కోనియలేకపోతున్నా. కోనియాలని నాకు ఉంది, కానీ కోనివ్వలేకపోతున్నా. కారణం ఏంటో తెలుసా అని ఓపెన్గా మాట్లాడేవారు కావాలి. అట్లా మాట్లాడరు తల్లిదండ్రులు. వద్దనన్నా, నోరు మూసుకొని కూసో. దట్స్ నాట్ గుడ్ థింగ్. ఇంకా ఇంకా కొంచెం తెలివి కల్లో ఏం చేస్తుంది తెలుసా? రే మన దగ్గర పైసలు లేవురా. ఎప్పుడు చెప్తాడు పైసలు లేవురా అని? ఆ కొనాలనుకున్నప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈయన. మన పరిస్థితి నీకు తెలియదు, నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి నీకు తెలియదు, నా బాధ నీకు తెలియదు అంటాడు. ఆ కొడుకు అంటాడు, ఎప్పుడన్నా నువ్వు నాకు చెప్పినవా? నాకు వస్తువు కావాలన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. అందుకే గుడ్ పేరెంటింగ్ కాదు అది. మంచి తల్లిదండ్రులు గారు వాళ్ళు. మంచి తల్లిదండ్రులు ఎవరో తెలుసా అండి? ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ విషయాలు పిల్లలతో మాట్లాడే వాళ్ళు మంచి తల్లిదండ్రులు. ఇంకెవరితో మాట్లాడతావు? నీ పిల్లలతో మాట్లాడకపోతే నీ భార్యతో మాట్లాడు. ఎంత దుర్మార్గం అంటే, భర్తకు ఎంత జీతం వస్తుందో, భర్తకు ఏమొస్తుందో, భర్త ఎంత ఖర్చు పెడుతుండో భార్య కూడా తెలియదు కొంతమందికి. మరి ఇంకెందుకు కుటుంబంగా కూడుకొని? దేనికి భార్య, దేనికి పిల్లలు? అంటే ఎక్కువ వస్తుందంటే ఇదేడ నగలు కొనియమంటుందో, ఇది ఎక్కడ పెద్ద చీరలు కొనియమంటుంది అని భయమా? అదేనా మీ అండర్స్టాండింగ్? కొంతమంది భర్తలు అంటారు, తట్టుకోలేదండి నా బాధలు ఆమె చెప్తే. తట్టుకోలేదు కదా, ఎప్పుడన్నా ఒకరోజు చెప్పక తప్పదు. ఆ విషయం మర్చిపోకు నీవు. అప్పుడు మొత్తం గుండె నొప్పి వచ్చి చచ్చిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. బీ ఓపెన్ ఇన్ ఆల్వేస్. అన్ని మార్గాలు చాలా ఓపెన్గా ఉండాలి. నువ్వేం చెప్పవు, ఆమెకు పెద్ద పెద్ద కోరికలు అనుసుకుంటా ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్క ఆమె 2000 చీర కొంటుంది, యువతల పక్క ఆమె తమన్న చీర కొంటుంది, అవతల పక్క ఆమె శ్రీదేవి చీర కొంటుంది, ఎదురుగా ఆమె సౌందర్యలాగా ఉంటుంది. వీళ్ళనేమో అనుసుకుంటారు. మా ఆయన అడుగుతానేమో ఏమో ఏమో ఇస్తాడో ఇయ్యడో, ఇస్తాడో ఇయ్యడో, ఇస్తాడో ఇయ్యడో, ఇవి టెన్షన్. యజమానుడి బాధ్యత అది కాదు. ఇంకొక మైనస్ కూడా ఉంది. అమ్మో మనకి ఇన్ని వస్తున్నాయని చెప్తే పిల్లలు అన్ని వస్తున్నాయి డాడీ మొత్తం తీసుకురా అంటాడేమో అని. అట్లా పెంచినావు మీ పిల్లల్ని నువ్వు. అలా పెంచినావు నువ్వు మీ పిల్లల్ని. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ అని పెంచినావా? అట్లా కాదు కదా. అందుకే ఒక క్రమంలో కుటుంబాన్ని తండ్రి చెప్పాలండి, ఇదిగో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, మన ఆదాయం ఇంత, మన పరిస్థితి ఇది, మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇది కొనాలనుకుంటున్నాం, ఇది చేయాలనుకుంటున్నాం. నా తరంలో మీ టైం వచ్చేసరికి నేను ఇది మీకు ఈ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. దీనికోసం నేను అడుగులు వేస్తున్నాను. దీనికోసం చిట్టీలు వేసాను, లేదా దీనికోసం పొదుపు చేస్తున్నాను, దీనికోసం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నాను, లేదా ఇదిగో మనకున్న ఈ 15 లక్షల అప్పు నేను ఇగో ఇలా తీరుస్తున్నాను. తప్పే ఉంది చెప్తే. సరే, బాగా చిన్న పిల్లలైతే చెప్పకండి. వాడు నర్సరీ ఎల్కేజీ చదువుతుంటే చెప్తే, డాడీ నాకు లాలీపాప్ కావాలంటున్నాను, నీకు తెలియదురా మనకి ఎంత తప్పు ఉందని చెప్పకండి. ఎందుకంటే మనకు అర్థం కాదు. డాడీ నాకు కిండర్ జాయ్ కావాలంటే, బిడ్డానికి 40 రూపాయల కిండర్ జాయ్ కొనియాలంటే నా పరిస్థితి మీకు తెలియదు ఆయన అని ఏం చెప్పకండి. కొంచెం జ్ఞానం ఉన్నాక చెప్పండి. 5th క్లాస్ 6th క్లాస్ వచ్చినాక చెప్పండి. మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా కష్టం. ఏమైతే తెలుసా అండి, అందుకే చాలా మంది పిల్లలు, నేను చాలా యూత్ మీటింగ్లో ఎస్పెషల్గా కొన్ని సండే స్కూల్ పిల్లల కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను చూసిన విషయం ఏంటో తెలుసా అండి, వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రుల మీద మంచి అభిప్రాయం లేదు. యవనస్తులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద, మా నాయన పిష్నారోడు, మా నాయన ఏది అడిగినా కొనియాడు, కాబట్టి మా నాన్న దగ్గర అబద్ధం ఆడాలి మేము, మా నాన్నను మోసం చేయాలి మేము అని అనుకుంటున్నారు యవనస్తులు. లేని ఫీజులు ఉన్నాయని చెప్తే డబ్బులు ఇస్తాడు అనుకుంటున్నారు. ఎవరు చెడగొడుతున్నారు పిల్లల్ని? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకు.
అట్లాంటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టమని చెప్పట్లేదు నేను. ఆ అవగాహన, అండర్స్టాండింగ్ పిల్లలకు, కుటుంబానికి ఉండాలి అంటున్నా నేను. అన్నిట్లో పిసినారిగా ఉండకండి. నీకు చేతనైతే ఫ్రీ హ్యాండ్ ఉండండి. దుబారా పెట్టేదైతే పిల్లల్ని హెచ్చరించండి. దుబారా పెట్టే స్థితి కాదు మనది. దుబారా పెట్టొద్దు. దుబారకు నేను ఒప్పుకోనని చెప్పండి ఓపెన్గా. పిల్లలకు అవగాహన రానియండి. మా నాన్న అవసరం ఉన్నదాన్ని ఖర్చుకిస్తాడు, దుబారా పెట్టేదానికి పొరపాటున కూడా ఇవ్వడు. క్లియర్ ఉండనియండి. షాపింగ్ మీరు చేయండి, వాళ్ళని చేయనీయకండి. వాళ్ళకి ఇష్టమైందే మీరు కొనియండి. మీరు దగ్గర ఉండండి. ఇది మా నాన్న కొనిచ్చాడు, ఇది మా అమ్మ కొనిచ్చింది అని చెప్పడంలో చాలా సంతోషం ఉంటుంది పిల్లలకు. చాలా విషయాల్లో బాధ్యత ఉండదు, చాలా విషయాల్లో పట్టింపు ఉండదు. కానీ డబ్బులు ఖర్చు పెట్టే దగ్గరకు సరికైనా గట్టిగా పట్టుకుంటాడు. దట్స్ నాట్ రైట్ వే, ప్రాపర్ వే. గుడ్ పేరెంటింగ్ పెద్ద సబ్జెక్ట్ అండి. గుడ్ పేరెంటింగ్ లో పెద్ద సబ్జెక్ట్. మంచి తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పెద్ద సబ్జెక్ట్ అది. తెలియకుండానే మీ కుటుంబానికి నువ్వు లోబివయ్యావు తెలుసా? పిసినారివయ్యావు. నిజంగా లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు, కానీ నువ్వు లోబివి కాదు, కానీ లోబిగా అయిపోయావు నీ కుటుంబ సభ్యుల దృష్టిలో. అందుకే ఏదైనా విషయం వస్తే ఆయన ఇయ్యాడు, ఆయన ఇవ్వడా, ఇచ్చే స్థితి లేదా? మా నాన్న దానికి ఇయ్యడరా అంటే వాళ్ళ దృష్టిలో మీ డాడీ ఇవ్వడా, మీ డాడీకి ఇచ్చే స్థితి లేదా? రెండింటికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఎందుకు పిల్లలు అట్లా అపార్థం చేసుకుంటున్నారంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలియదు. మనం ఏమనుకుంటున్నాం అంటే పెద్ద మహాత్మా గాంధీ లాగా ఎవరికి తెలియకుండా అన్ని నేను ఒక్కనే భరించి, బీపీలు తెచ్చుకొని, షుగర్లు తెచ్చుకొని, నేను ఒక్కనే అవయవాలను చెడగొట్టుకొని, నేను ఒక్కనే అన్ని దాపెట్టి ఒకరోజు సర్ప్రైజ్, వాళ్ళు ఒక 20 సంవత్సరాలు వచ్చినాక టక్కున సర్ప్రైజ్ చేసి ఇక్కడ ఇవ్వన్నాయి, ఇక్కడ ఇవ్వన్నాయి అని అన్ని చెప్పాలనుకుంటా. సినిమాలలో నడుస్తుంది సార్ అవన్నీ. మధ్యలో చచ్చిపోతే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అన్ని సర్ప్రైజులు కుదరవు. నువ్వు అన్నిటిని సర్ప్రైజ్ ఏం చేయొద్దు. చాలా మంది కుటుంబాలు నేను మాట్లాడాను, చాలా మంది పిల్లలతో నేను మాట్లాడాను. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తల్లిదండ్రులు లోబులు. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. ఎందుకు పలాంది కొనియలేదట, ఎందుకు పలాని విషయంలో మీరు స్పందించలేదట అంటే, అది ఎందుకు బ్రదర్ ఇప్పుడు వద్దు కదా, ఇప్పుడు అవసరం లేదు కదా, వాడు దాన్ని మేనేజ్ చేయలేడు కదా, అందుకే నేను కొనియలేదు. నువ్వు ఎందుకు కొనియలేదు వానికి అట్లా కన్వే కాలేదు విషయం, అలా కన్వే కాలేదు. లేకుంటే ఆ కొనిచ్చే స్తోమత ఎక్కడిది బ్రదర్, మళ్ళీ తర్వాత మాకు ఇబ్బంది పడుతుంది కదా, మేము ఏడ మేనేజ్ చేయగలుగుతాం. మనకి అట్లా కన్వే కాలేదు. అది కొనిచ్చిన తర్వాత మెయింటైన్ చేయాలంటే వాళ్ళ వల్ల ఏడైతుంది బ్రదర్, అట్లా కన్వే కాలే వాళ్ళకు. కాబట్టి తల్లి మీద, తండ్రి మీద మనసులో ఒక రకమైన చేదు పెట్టుకున్నారు. ఇదంతా ఎక్కడ సమస్య తెలుసా? ఫ్రీ డిస్కషన్స్ ఫ్యామిలీలో లేకపోవడం, మీ ఫైనాన్షియల్ రీసోర్సెస్ మీ పిల్లలతో మాట్లాడలేకపోవడం, దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు, లంచం ఆశయించుకొని వాడు బ్రతుకును. నాకు తెలిసి ఇక్కడ లంచాలు తీసుకుంటారు ఎవరైనా ఉన్నారా? కలిసి ఇక్కడ లంచాలు తీసుకుంటూ ఎవరు లేకపోయిండొచ్చు బహుశా. లంచం తీసుకునే జాబులు, ఉద్యోగాలు ఎవరికేం లేదు కదా. చాలా మంది లంచాన్ని, క్రైస్తవులు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో
ఈ మధ్యలో ప్రైవేట్ కంపెనీస్ లలో కూడా లంచాలు తీసుకుంటున్నారండి. ఏమంటారు దాన్ని? బ్యాక్ డోరా? పూర్తిగా దాన్ని త్రోసివేయడానికి ఏం లేదు. ఓకే. అదే సాఫ్ట్వేర్ లో కూడా బ్యాక్ డోర్ జాబ్స్ అని అవని ఇవని లంచాలు తీసుకుంటున్నారు. లంచం అసహించుకుంటే నువ్వు బ్రతుకుతావు. ఓకే, సరే. ఈ వచనం మీద కొన్ని రెఫరెన్స్లు రాసుకున్న తర్వాత మీరు చదువుకోండి. ఇది పెద్ద సబ్జెక్ట్. సామెతలు 28:25. లోబి ఇంకెక్కడ లోబిగా ఉంటాడంటే దేవుని దగ్గరికి వస్తారు కూడా లోబిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వెదజాల అభివృద్ధి పొందువారు కలరు. సామెతలు 28:25 అదే. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. 11వ అధ్యాయం 28-29 వెదజాల అభివృద్ధి పొందువారు కలరు. ఇది ఎంత భయంకరం అంటే అన్నిటికాడ గుప్పిలు విప్పుతారు కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి బిగబట్టుకొని ఉండే పిష్నారోళ్ళు కూడా ఉన్నారు. దేవునికి లెక్కలు వస్తాయి, దేవునికి అన్ని తెలుసు. సరే, యెహోషువ 7:24-25. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10. నిర్గమకాండం 23వ అధ్యాయం 8. ద్వితీయోపదేశకాండం 16-19. మొదటి సమూయేలు 12:3. సామెతలు 1:19. సామెతలు 11:29. సామెతలు 15:26. యెషయా 33:15. యెహోషువ 6:18. ఇర్మియా 17:11. హబక్కూకు 2వ అధ్యాయం 9-11. జకరియా గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు. 27వ వచనం కొరకు ఈ క్రాస్ రెఫరెన్స్లు అన్ని కూడా మీరు చదువుకోండి. దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. సామెతలు 15. లాస్ట్ ఒకసారి చెప్పండి. లాస్ట్ 3 యెహోషువ 6:18 కలిసి. సామెతలు 28-25. సామెతలు 11:28-29. యెహోషువ 7:24-25. మొదటి తిమోతి 6:9-10. నిర్గమకాండం 23:8. ద్వితీయోపదేశకాండం 16:19. మొదటి సమూయేలు 12:3. సామెతలు 1వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 11:29 మళ్ళీ చెప్పాం. సామెతలు 15:26. యెషయా 33:15. యెహోషువ 6:18. ఇర్మియా 17:11. హబక్కూకు 2:9-11. జకరియా 5:3-4 వచనాలు. కాబట్టి మీరు ఆలోచించండి. దురాలోచనల గురించి, పిష్నార్తనం అనే లోబి గురించి, ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం మనం. శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నా. మా జీవితాల్లో ప్రభా తండ్రి, మీరు కలుగు చేసిన మహారక్షణను బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. అయినప్పటికీ తండ్రి, మా లోకంలో ఉన్నాం కాబట్టి మా శరీరంలో దేవా పనిచేస్తున్నటువంటి, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి విషయాల గురించి మీరు స్పష్టంగా మాట్లాడుతున్న విషయాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం.
మేము గర్విష్ఠులుగా ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆయన శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ప్రభా, ఎక్కడా మేము గర్వం చూపకుండా గర్విష్ఠులుగా ఉండకుండా ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఎదుట మేము దీన మనసు కలిగిన వారంగా ఉండడానికి కృప చూపించండి దేవా. ఎందుకంటే మీరు దీన మనసు కలిగిన వారిని మీరు ఇష్టపడతారు, దీనులకు మాత్రమే మీరు కృపణిస్తారు. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా అంతరంగములో దేవా ఎక్కడైనా గర్వం పనిచేస్తే దేవా దాన్ని మీరు తొలగించమని ప్రభా, దాన్ని గ్రహించుకుని దానిని దూరపరచుకోవడానికి కావలసిన కృపను దయచేయమని వేడుకుంటాం. అలాగనే తండ్రి మా హృదయాల్లో తండ్రి ఏ విధము చేతను ప్రభా దురాలోచనలు రాకుండా సహాయం దయచేయండి దేవా. మేము మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా ఆలోచనలో మా దృష్టిలో తండ్రి ఎక్కడొక్కడ దేవా అవకాశాలు ఇవ్వకుండా దురాలోచనలకి, చెడ్డ ఆలోచనలకి, దురాభిప్రాయాలకి దేవా ఆలోచనకి ఇవ్వకుండా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో మీ కార్యాలని మా పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగనే పిసినారితనం కూడా, లోబితనం కూడా లేకుండా మీరు కృప చూపించండి. మేము మంచి తల్లిదండ్రులంగా మా పిల్లలకి మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినమున మీరు మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభా. మా హృదయాల్లో మా జీవితాల్లో మేము సరి చేసుకుని సరిదిద్దుకొని మీకు ఇష్టమైన వారంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ దాసుని మీరు బలపరిచి దినాల సూటిగా మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాంతంలో తండ్రి మేము మీకు నమ్మకస్తులమై ప్రతి విషయంలో ముందుకు అడుగు వేయడానికి కృప చూపించమని వేడుకుంటూ, సాంతల గ్రంథ ధ్యానంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా, వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని, మేము అనేకులకు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ఈ మనవులు ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన వాక్యమునికి విధేలయ్యి వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తికి దేవుని కృప సమాధానము తోడే నడిపించును గాక. ఆమేన్.